Hey all, welcome back to my channel. Project and play. సో ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. చూడండి రూమ్లో మేమే ఉన్నాం అనమాట, ఆయన లేరు. సో ఆయన రేపు వెళ్ళే టెంపుల్ కోసం ఇవాళ వెళ్ళారనమాట టికెట్స్ తీసుకోవడానికి. మేము ఈరోజు 9కి వెళ్ళే టెంపుల్కి ఈ మార్నింగ్ 5:30కి టికెట్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మేము అలా వెళ్తున్నాం. రెండు ఒకేసారి తీసుకోవడం, అదే ఒకే పర్సన్ తీసుకోవడం అవ్వని పని అనమాట. సో ఆయన అటు వెళ్ళారు, మేము ఇప్పుడు ఇటు వెళ్తాం అనమాట. అందుకే కనిపించట్లేదు. ఇది అక్క మహాదేవ్ గుడికి వెళ్తున్నాం అనమాట. సో దాన్ని 9 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది బోట్. మన ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలన్నమాట టికెట్స్. సో అందుకే 2 ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అడల్ట్కి 650 ఈచ్, కిడ్స్కి 550. కిడ్స్ అంటే 3 years నుంచి స్టార్ట్ అయిపోతుంది 550. ఆ అమౌంట్కి వర్తా కాదా కూడా నేను చెప్తాను, ఓకేనా? స్టే ట్యూన్. సో ఇక్కడ ఏంటంటే మేము అక్క మహాదేవికి రిజిస్ట్రేషన్స్ అనేవి చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా అమౌంట్ అనేది కట్టించుకోరంట. సో రోప్ వే తీసుకుని మనం కింద పాతాళ గంగ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆఫీస్ చూసాము. సో ఆఫీస్లో మనం అమౌంట్ అనేది పే చేసుకోవాలి. అండ్ దీనికి కూడా స్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫోన్లో ఏంటంటే అక్కడ ఆయనకి టికెట్స్ దొరికాయా లేదా ఇష్టగామేశ్వరికి మాట్లాడుకుంటున్నాము. మార్నింగ్ 5:30 ఆ టైంకి వచ్చాం కదా, టైం 8 అయ్యింది. సో మార్నింగ్ 3:30 ఆ టైంకి వెళ్ళిన పర్సన్ నాకు ఎన్నింటికి వచ్చారంటే 10 ఆ టైంకి వచ్చారనమాట అక్కడ. సో టికెట్ల విషయం ఏమైందంటే దొరకలేదు. అంత మార్నింగ్ మనం స్టార్ట్ చేసినా కూడా దొరకలేదు అనమాట. సో ఆయన అక్కడ ఏం రీసెర్చ్ చేశారో అది చెప్తున్నారు. అది వాయిస్ ఎలా పోయిందో నాకు కూడా తెలీదు. సో పోయింది. ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన మార్నింగ్ 3:30కి వెళ్ళేటప్పటికి అక్కడికే ఒక 60 to 70 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారంట. సో ఈయన ఏం చేశారంటే ఫస్ట్ ఆ లైన్లో ఫస్ట్ ఉన్న పర్సన్ వెళ్ళి అడిగారు మీరు ఎన్నింటికి వచ్చారండి అని. సో ఆయన ఎన్నింటికి వచ్చారంటే ముందు రోజు నైట్ 7:30కి వచ్చారంట. అంటే ఈయన ఎప్పుడు వెళ్ళారు, ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి వెళ్ళారు. ఆయన ఎప్పుడు వచ్చారంటే అంటే ఆల్మోస్ట్ మనకి 12 to 14 hours అనేది మనం లైన్లో వెయిట్ చేస్తేనే మనకి ఆ టికెట్ అనేది దొరుకుతుంది. సో అదే చెప్తున్నారనమాట. ఆ రోజు మనకి అవ్వలేదు. సో మళ్ళీ ఆ రోజు ఏం చేశారంటే నైట్ 7:30కి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మనకి బోట్ తీసుకున్నాం కదా, సో బోట్కి అమౌంట్ అనమాట. సో ఇది యాక్చువల్గా ఏంటంటే టైగర్ ప్రాజెక్ట్ కోసం కొంత అమౌంట్ అనేది వెళ్ళిపోద్ది. అదే అనమాట టికెట్. మన అక్కమహాదేవి కాకుండా ఓన్లీ అక్కడ బోట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. దానికి 120 రూపీస్ 150 రూపీస్ ఎంతో పడుతుంది. అండ్ ఇక్కడ మనకి బోట్ అనేది రెడీగా ఉంది. సో సేఫ్టీ ఫస్ట్ కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సేఫ్టీ అనేది వేసేసుకున్నారు. అదే లైఫ్ జాకెట్ అనేది వేసేసుకున్నారు అనమాట. సో వేసేసుకున్నాక బోట్లో కూడా 50 మెంబర్సే, అంతకన్నా ఎక్కువ అనేది ఎక్కించరు. తక్కువ ఎక్కిస్తారు కానీ అంటే వచ్చే వాళ్ళు బట్టి. సో 50 మెంబర్స్ అనేది మ్యాక్సిమం కౌంట్ అనమాట. సో కానీ మా బోట్లో ఎంతమంది అంటే 37 to 40 మెంబర్స్ వరకు ఉన్నారు. సో నేను అక్కడ కొంతసేపు తర్వాత లైఫ్ జాకెట్ అనేది తీసేసాను. నన్ను చూసి చాలామంది కూడా తీస్తారు. ఎందుకు తీస్తారంటే ఆ బోట్ అస్సలు స్పీడ్గా వెళ్ళలేదు. వాళ్ళకి రూల్స్ అంట ఈ స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలని. నాకు అది చాలా స్లోగా వెళ్ళాము. యాక్చువల్గా స్పీడ్గా వెళ్తే 30 minutesలో వెళ్ళిపోవాల్సింది మనం 1.5 hour జర్నీ అనమాట. వెళ్ళడానికి 1.5 hour, రావడానికి 1.5 hour. అది వాళ్ళకి రూల్స్ సేఫ్టీ కోసం. అండ్ అఫ్ కోర్స్ అది మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. అండ్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ 1.5 hour జర్నీ మనం ఫైనల్గా అక్క మహాదేవి కేవ్స్కి వచ్చేసాం. కానీ ఇక్కడే అనమాట పెద్ద ట్విస్ట్. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 1.5 to 2 kilometers నడవాల్సిందే. అండ్ రోడ్డు ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. ఓ మై గాడ్, అసలు చాలా అంటే చాలా. చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు కాలు నొప్పులకి వాటికి రెడీగా ఉండండి అనమాట. అండ్ ఏంటంటే అటు ఇటు సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి కదా, కొంతవరకు మాత్రమే ఉన్నవి. తర్వాత పైన సేఫ్టీ గ్రిల్స్ అనేవి లేవు. సో మీ పిల్లలు ఏమాత్రం కుదురైన బిడ్డలు అయితే మాత్రం చేతులే పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎందుకంటే బాగా కొండపైన కదా. అండ్ సో అవి కేవ్స్ స్టార్టింగ్ అనమాట. అండ్ మీకు తెలుసా ఈ కేవ్స్ వాటంతటా అవే ఫామ్ అయ్యి ఒక 1 million years పైన అయింది. అంటే ఆల్మోస్ట్ 10 lakhs 10 లక్షల సంవత్సరాల పైన వాటంతటా అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి అనమాట. సో ఆ పర్సన్ ఏంటంటే అక్కడ ఆ కేవ్స్ యొక్క స్పెషాలిటీ అండ్ అక్క మహాదేవి గురించి ఆయన చెప్తున్నారనమాట.
సో అసలైన ఘట్టం ఇదే. ఆ కేవ్స్ లోపలికి మనం వెళ్ళాలి. సో అందులో ఏముంది పర్లేదు అనుకుంటారు, కానీ ఆ కేవ్స్ లోపల ఒక లైట్ కానీ ఆక్సిజన్ కానీ ఏముండవు. డెఫినెట్గా మనం ఫోన్లో సెల్ లైట్ వేసుకునే వెళ్ళాలి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మీరు మాట్లాడుతూ ఉంటే కనుక అక్కడ గబ్బిలాలు మనల్ని వెల్కమ్ చెప్తాయి అన్నమాట. వచ్చారా, రండి రండి, లైక్ రండి రా రండి అన్నట్టు మనకి వెల్కమ్ చేస్తాయి. అండ్ చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా వెళ్ళగా వెళ్ళగా మనకి ఏమవుతుందంటే మనం బెండ్ అయిపోవాలన్నమాట. ఎవరైనా కూడా ఒబేస్ పీపుల్ ఉంటే, నేను వెళ్ళిపోయాను, నాకన్నా కొద్దిగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆగిపోవడమే బెటర్. అంటే ఏంటంటే మనం లోపలికి వెళ్ళి కొద్దీ కిందకి వంగిపోవాలన్నమాట. సో అక్కడ ఒక పర్సన్ చూడండి వంగి ఎలా వస్తున్నారో. సో బెండ్ అయిపోవాలి. బెండ్ అయిపోయి లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎల్ షేప్లో లోపలికి వెళ్ళాలి. అది ఇంకా దారుణం, చాలా సన్నబడిపోద్ది. అండ్ ఇంకా సన్నబడిపోయి ఇంకా శివుడు దొరుకుతారనమాట. అక్కడ ఇంకా సన్నంగా ఉంటుంది. మనం చాలా అంటే చాలా రిస్క్ తీసుకుని వెళ్ళాలి. ఆస్మా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళకుండా ఉండడమే బెటర్ నన్ను అడిగితేను. చాలా అంటే రిస్కీగా ఉంది అది. అండ్ ఏమాత్రం గట్టిగా మాట్లాడినా ఎక్కువ జనం వచ్చినా అదంతా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్క మహాదేవి అక్కడ ఆమె కూర్చుని తపస్సు చేసుకుందనమాట. స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు శివుడు పక్కన అక్క మహాదేవిను కన్నీరు మల్లమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళ విగ్రహాలు ఉంటాయి. సో ఆ ఇద్దరు ఈయనకి శివుడికి భక్తులు అనమాట. సో ఈమె అక్క మహాదేవి ఇక్కడ ఉండి ఆవిడ తపస్సు చేసుకుంటే అక్కడ శివుడు స్వయంభూగా వెలిసాడు అనమాట. సో ఇక్కడ మేము ఇద్దరం చేసుకుని వస్తున్నాం. చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో. కొంతమంది ఇలాంటి ఇష్టపడతారు, ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళొచ్చు, కాదంటలేదు. అండ్ ఆయన అక్కడ అక్క మహాదేవి స్టోరీ కూడా చెప్పారనమాట. సో ఆమె పెళ్లి చేసుకోలేదు, శివుడి కోసమే పుట్టింది, శివుడి కోసమే చనిపోయింది అనమాట. అండ్ ఆవిడ సమాధి కానీ ఇవేం ఉండవు, ఎందుకంటే ఆవిడ తపస్సు చేసుకుంటూ శివుడిలో ఐక్యం అయిపోయారు అనమాట. సో ఆవిడే అనమాట అక్కడ కూర్చుని చేసుకునేది అనమాట. ఆవిడ బట్టలు కానీ ఏం వేసుకునేది కాదు, ఆమె జుట్టుతోటే ఒళ్ళంతా కవర్ చేసుకుంటూ ఉండేది. సో లోపలదంతా చూసేసుకున్నాక మనం ఇది బయటకు వచ్చేసి దండం పెట్టుకున్నాను అనమాట. అక్కడ ఓంకార్ గండ కొడితే నేను ఆపాను కదా, ఏం కాదు, ఆ సౌండ్కి లోపల గబ్బిలాలు అనేవి వచ్చేస్తాయి అనమాట బయటకు, అందుకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్కడ చూడండి, అది తోరణం లాగా అది ఎవరో కట్టి పెట్టినట్టు ఉంది కదా, కానీ అసలు కాదనమాట. అది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక, తెలుసు కదా నేచర్ మనకి చాలా అంటే చాలా అందమైన ఆర్కిటెక్చర్ కదా. సో అది అక్కడ చూపిస్తున్నాం. చాలా బాగుంది. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా అక్క మహాదేవికి చూస్ చేసుకోండి, వెళ్ళండి. స్టార్టింగ్లో చెప్పాను కదా 650 పెద్దవాళ్ళకి, అంటే 3 years నుంచి 550 అని చెప్పాను, కాదు 520 అనమాట. సో ఇది మనకి 1.5 hour జర్నీ, అటు ఇటు 3 hours జర్నీ. అక్కడ మనం గట్టిగా 1/2 an hour to 30 minutes మాత్రమే ఉంటాము. అక్కడ కొంచెం ఏమంటారు, వర్షం ఇవన్నీ పడ్డాయంటే మనకి బోట్ మీద తీసుకొచ్చిన వాళ్ళే మనకి త్వరగా నడిచేయమని చెప్తారు. అది మనకే మంచిది వెళ్ళిపోతే. అండ్ ఇక్కడ మనం రిటర్న్ అయిపోతుంది అనమాట. సో పక్కన కొండ మీద కూడా మెట్లే ఉన్నాయి, అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఎందుకంటే అదంతా ఎక్కి నడిచి వచ్చేటప్పటికి నాలో ఉన్న ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది అనమాట. అది చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను, రాళ్ళు ఇవన్నీ కదా. అండ్ నాకు ఒక మంచి మాట అనిపించింది ఏంటంటే, అక్కడ తీసుకొచ్చిన గైడ్ ఆయన అన్నారు, గుడికి ఎన్ని లక్షలు ఇచ్చినా కూడాను మన పేరు మాత్రమే పెడతారు, కానీ పూజ ఎక్కువ భక్తులు ఉన్నారు వాళ్ళ విగ్రహం మాత్రమే పెడతారని నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఈ అక్క మహాదేవిను ఇంకొక ఆమె కన్నీరు మల్లమ్మ అని, వాళ్ళిద్దరు విగ్రహాలు అక్కడ ఉంటే కరెక్టే కదా అనిపించింది. మనం ఎంత డొనేట్ చేసామో అది మన పేర్లే ఉంటాయి తప్ప విగ్రహాలు పెట్టరు కదా. అంటే సో డబ్బులు కన్నా మన భక్తే మనకి దేవునికి దగ్గర చేస్తుంది అని అనిపించింది అనమాట. ఆ గైడ్ చెప్పిన మాట నాకు భలే అనిపించాయి. అండ్ ఇంక ఇక్కడ తీసుకుని వచ్చేస్తుంటే, ఇది మన శ్రీశైలం బ్యారేజ్, చాలా ఫేమస్. యాక్చువల్గా దీన్ని శ్రీశైలం బ్యారేజ్ కూడా కాదు, నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని అంటారనమాట. అది దాన్ని మోక్షగుండ విశ్వేశ్వరరావు గారు ఇంజనీర్ అనమాట దానికి. అండ్
వస్తూ అక్కడ డ్యామ్ దగ్గర కూడా తీసుకొచ్చి, అండ్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కంబైన్ కదా, సో ఎక్కడెక్కడ సపరేట్ అవుతాయో అవి కూడా మన గైడ్లు చెప్పారు. అండ్ ఇక్కడ మనం ఎన్నింటికి వచ్చామంటే 10:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము, తిరిగి 3:30కి వచ్చామన్నమాట. సో వచ్చేటప్పుడు ఇది ఇక్కడ మనం బోటు మర్చిపోయాను, ఇది ఎక్కేటప్పుడు కూడా అలాగే దిగెక్కాలి. దిగినప్పుడు బాగానే దిగిపోయాను, స్టెప్స్ ఏవి మనకి సిమెంట్తో కట్టి ఉండవు కదా, ఆ కొండనే మనకి స్టెప్స్ కింద చేశారు. అండ్ ఇది వెళ్ళి వచ్చేసాక ఇంకా మనకి చూసారు కదా ఎక్కలేకపోతున్నాను, అక్కడక్కడ ఆగి ఆగి ఎక్కి అసలు చాలా అంటే చాలా భయంకరంగా అనిపించినాయి అన్నమాట, నొప్పులు కానీ ఇవన్నీ. సో ఎవరైనా వెళ్ళి ఫుట్వేర్ కూడా చూసుకోండి. ఇంక ఇది రూమ్కి వచ్చేసి ఇంకా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఓకే, బాయ్ బాయ్.